ఏంటిది? చిప్స్. ఏంటిది? చిప్స్. చిప్సా? ₹10 ఇది మీకు వచ్చేది. దీన్ని చిప్స్ అంటున్నారు. ఇదంతా చెత్త. ఎందుకో చెప్తా. ఈ చిప్స్ కాదు, చీటింగ్ ఇది. ఎందుకు చెప్పాలా? మీరు దీని ఇంగ్రీడియంట్స్ చదవండి ఒకసారి. ఏ వస్తువు తిన్నా దాని ఇంగ్రీడియంట్స్ చదవాలా. ఓకే, దీని ఇంగ్రీడియంట్స్ చెప్తా మీకు. ఒకటి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627, 631. మీకు ఎవరికైనా తెలుసా ఏంటో అది? తెలీదు. డెక్స్ట్రోజ్ ఏంటో తెలుసా మీకు? హైడ్రోలైజ్డ్ వెజిటబుల్ ప్రోటీన్ ఏంటో తెలుసా మీకు? చక్కెర ఇందులో ఎందుకుంటది? చిప్స్ లో చక్కెర ఉంటుందా? షుగర్ ఎందుకు ఉంది మరి ఇందులో? మాల్టోడెక్స్ట్రిన్ ఇదేంటో తెలుసా మీకు? తెలుసా? మరి ఇది ఎట్లా తింటున్నారు మీరు? ఇవన్నీ ఎట్లా తింటున్నారు? మీ పిల్లలకి ఎట్లా పెడుతున్నారు? నేను ఏదో ఒక వస్తు ఇస్తా, ఇది ఇచ్చి తినండి అని మీకు ఇస్తా. తింటారా మీరు? తినరు కదా. ఇవన్నీ ఎట్లా తింటున్నారు? టేస్ట్. అందుకే ఇందులో ఉన్నది ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ 627, 631. ఓకే, మీరు చాలా స్మార్ట్ మనుషులు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికి. మీరు రీసెర్చ్ చేయండి. మాల్టోడెక్స్ట్రిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి, షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి, ఫ్లేవర్ ఎన్హాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉన్నా సరే అది మీరు చదవండి. ఇప్పుడు ఈ చీట్స్ గురించి నేను చెప్పట్లేదు. మీరు కొనే ఏ వస్తువు అయినా సరే దాన్ని మీరు వెనకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వెనక సైడ్. ముందు కనిపించే దాన్ని పోయి మోసపోకండి. వెనక సైడ్ ఏముందో చూడండి, చూసి చెప్తాను. చూసి మీరు తినాల్సింది ఏంటంటే ఇట్లాంటి గుడ్డు. ఓకే, ఈ ఒక్క గుడ్డులో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 6 grams ఆఫ్ ప్రోటీన్. అది మీకు దీంట్లో దొరుకుతా? అందులో మీకు రోగాలు దొరుకుతాయి. ఇందులో ప్రోటీన్ దొరుకుతుంది, ఇందులో వైటమిన్ A, D, E, K అన్ని ఉంటాయి. అవునా? మరి ఇది తినాలా అది తినాలా? పిల్లలకి ఏం పెడుతున్నాం మరి? ఎడవగానే చిప్స్ అనగానే ఊరుకుంటున్నారు. సో మీరు ఏ వస్తువు తిన్నా దాని ఇంగ్రీడియంట్స్ చదువుకోండి. వెనకాల ఉంటది. ఒక వస్తువులో ఏముందో మీకు తెలియదు, ఆ పదార్థం ఏంటో, ఆ దివ్య పదార్థం ఏంటో మీకు తెలియదంటే అది మీరు తినకండి. ఓకే, చేస్తారా ఈ విషయం? సంతోషం. ఓకే, ఇది ఎందుకు పడేసిన అంటే కొందరు కామెంట్ పెడతారు, ఆ చిప్స్ ప్యాకెట్ మీ వాళ్ళు ఎవరో తింటారని, అందుకే పడేసిన దీన్ని ఎవరు తినకుండా. ఓకే.